హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్మయ లక్ష్మి ఛానల్. సమ్మర్ అనగానే మనకు మ్యాంగోస్ గుర్తుకొస్తాయి అందరికీ. అలాగే మనకు మ్యాంగోస్తో డిఫరెంట్గా మనము డిషెస్ని చేసుకుంటే ఎంతో సూపర్గా ఉంటాయి. ఈరోజు వచ్చేసి నేను మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసే ఐస్ క్రీమ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ని వెలిగించుకొని పాలను కాచుకోవాలి. దానికి ఒక గిన్నెను పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలను వరకు నేను తీసుకొని వేడి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 1/2 కప్పు వరకు పాలను కూడా తీసుకోవాలి. ఇదెందుకంటే మనం కార్న్ఫ్లోర్ కలుపుకోవడానికి అనమాట. నేనొచ్చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కలుపుకున్నాను. ఇలా మనం 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని మనకు కార్న్ఫ్లోర్ పాలలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదేంటంటే మనకు పాలు చిక్కదనాని కోసం మనం కార్న్ఫ్లోర్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అదేవిధంగా మనకు పాలు మరుగుతూ ఉన్నాయండి. ఇలా మరుగుతూ ఉండగానే మనము ఇందులో స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మీకు కొద్దిగా షుగర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే 4 to 5 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతూ ఉండగానే మంటను మొత్తం స్లిమ్లో పెట్టుకొని మనం ఇంతకుముందు కలుపుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ వేసుకొని ఆ పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి, ఉండలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అదే విధంగా కలుపుతూ మరిగించుకుంటే సరిపోతుంది. మనకు చూసారు కదండి, పాలు కూడా కొద్దిగా చిక్కపడాయి. ఇలా వచ్చాయి కదండి, ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని అలాగే కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకు మీగడ పైన పేరుకోకుండా ఉండడాని కోసం మనం ఇలా చేయవలసి ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు కొద్దిగా గోరువెచ్చగా అయినా సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ని తీసుకొని కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను ఇందులో వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద మ్యాంగో అనేది తీసుకున్నాను. నాకైతే సరిపోయింది. 1 కప్పు వరకు ఈ పీసెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదండి, పాలలో కార్న్ఫ్లోర్ వేసుకొని ఆ పాలను ఇందులో వేసుకోవాలి. మనకు ఒక పెద్ద మ్యాంగోకి ఒక 1/2 లీటర్ పాలైతే సరిపోతుంది. ఇలా వేసుకున్నాం కదండి, ఒక్కసారి కొద్దిగా కలుపుకొని అదేవిధంగా నేను ఇందులో వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. అది కూడా అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఇలా పెద్ద గరిటెతోని నేను 1.5 వరకు వేసుకుంటున్నాను. ఇది వేస్తే ఏంటంటే మనకి ఇంకా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పర్లేదండి, పాల మీద మీగడనైనా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కానీ మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేస్తే మనకు ఉండలు లేకుండా, అంటే మామిడికాయ అనేది మనం పండుగ తీసుకుంటాం కదండి, కొద్దిగా పండుగ ఎక్కువ ఉన్నది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు మధ్యలో ఇలా పీసెస్ లాగా ఉండదు, స్మూత్గా ఉంటుంది. ఇలా వచ్చిన దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 గంటల పాటు, అంటే 3 hours పాటు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక 3 hours పెట్టి తీసుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఒక 3 hours తర్వాత తీసి చూశాను. మనకు కొద్దిగా చిక్కగా కనిపిస్తుంది. చూడండి, మనకు ఒకసారి నేను చూపిస్తాను మిక్సీలో వేసుకుంటూ. ఇలా కొద్దిగా ఉంటుంది కదండి. ఇలా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా వస్తుందండి. మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మనం మ్యాంగో అనేది కొద్దిగా పండుగా ఉన్న మ్యాంగో తీసుకుంటే ఏంటంటే మనకు కొద్దిగా మ్యాంగో ముక్కలు లేకుండా ఇట్లా పలుకు పలుకు లేకుండా ఇలా సాఫ్ట్గా వస్తుంది. అదే మీరు కచ్చి తీసుకుంటే మనకు అలా మధ్యలో డిస్టర్బ్ వస్తుంది. అలా కాకుండా కొంచెం మెత్తగా ఉండే కొంచెం పండుగా ఉన్న మ్యాంగోని తీసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. మనం ఇప్పుడు బాక్స్ వేసుకున్నాం కదండి, అది మూత అనేది కొద్దిగా టైట్గా ఉంటే బాగుంటుంది. ఇలా మనం ఈక్వల్గా అనుకొని స్ప్రెడ్ చేసుకొని, నేనైతే మనం మిక్సీలో పట్టాం కదండి, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు మనకు వాటర్ అనేది ఐస్ క్రీమ్ మీద పడకుండా ఉండడానికి కోసం నేనైతే అల్యూమినియం పేపర్ దొరుకుతుంది కదండి మనకు బయట, ఆ పేపర్ని పెట్టాను. లేదంటే మీకు ఏదైనా ఇట్లా కవర్స్ ఉంటాయి కదండి, అవి కూడా పెట్టుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో ఇలా కూడా పెట్టొచ్చు. కాకపోతే మనకు వాటర్ అనేది కొద్ది కొద్దిగా పడుతూ ఉంటాయండి ఇందులో. ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా ఇలా మనకు పేపర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అల్యూమినియం పేపర్ కానీ లేదా మనకు క్యారింగ్ బ్యాగ్స్ వస్తాయి కదా కవర్స్, అవి కూడా మీరు కరెక్ట్గా కట్ చేసుకుని కూడా పెట్టొచ్చు. ఇలా మనం మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం మూతను పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 6 to 7 hours వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో ఈ ఐస్ క్రీమ్ అనేది పెట్టుకోవాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఒక 6 hours పాటు పెట్టాను. ఒకసారి తీసి చూపిస్తానండి ఎలా ఉందనేది. చూసారు కదండి, ఇలా నేను పేపర్ పెట్టడం వల్ల లోపల వాటర్ అనేది పడలేదు. చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా ఇలా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మరీ కూల్గా ఉందండి. ఒక 15 to 20 minutes అలాగే పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోండి. చూడండి, నేనైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఈ గరిటె ఉందండి, అందుకే నేను దీంతోనే తీసుకుంటున్నాను ఐస్ క్రీమ్ని వచ్చేసి. ఇందులో దీనికి గార్నిషింగ్ వచ్చేసి మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిస్తాని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇదేంటంటే ఫ్రిడ్జ్లో తీయగానే సర్వ్ చేసుకోకుండా ఒక 20 minutes అలానే పక్కన పెట్టేసుకుంటే, నాకు కొద్దిగా ఐస్ ఉందండి, ఇలా ఐస్ కాకుండా ఇంకా స్మూత్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.